ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం. తులారాశి వారికి 2025 నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు కనుక రే, రో, రు, రే, తా, తి, తు, తే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఈ నెలలో కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది. పిల్లలు ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది. వారి చదువుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలతో మీరు వెంబడి ఉండి వాళ్ళకి సరైనటువంటి సహకారము అందించండి. పిల్లల వివాహ ప్రయత్నం కోసం చూస్తున్న వారు సరైనటువంటి సంబంధాలతో ఈ నెలలో మీకు వివాహం కుదురుతుంది. ఇంట్లో శుభకార్యం నెలకొంటుంది. బంధుమిత్రుల్ని అలాగే సన్నిహితుల్ని కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఖర్చు విషయము చేయి దాటిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పరీక్షల్లో విజయాలు, కొత్త అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలను పొందుతారు. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. బాధ్యతల్ని స్వీకరిస్తారు. దీనివలన ఎక్కువ సమయం మీరు ఆఫీస్లో గడపాల్సి రావచ్చు. దీనివలన ఆరోగ్యము కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి వారంలో ఖర్చు, రెండో వారంలో కొంతవరకు బెటర్గా ఉండడం, 3-4 వారాల్లో రాబడి అనేది ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది. ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా పెద్దగా నష్టపోయేందుకు అవకాశం ఉంది. ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న వారు కానీ, దూర ప్రాంతాల కోసము తీర్థయాత్రలు వెళ్దామనుకుంటే కానీ, ఇలా మీరు ఏది చేద్దామన్నా కూడా కొంచెం ఒత్తిడి అలాగే ప్రయాణ బలడిక అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా అవకాశాలన్నీ ఉన్నాయా లేదా చూసుకొని సరైనటువంటి విధానంలో ప్రయాణాన్ని మొదలుపెట్టండి. తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాల్లో కానీ అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఇబ్బంది పడతారు. కాబట్టి తగు జాగ్రత్తతో మాత్రమే ముందుకెళ్ళండి. అలాగే ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు పొందుతారు. సృజనాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందుతారు. అలాగే మీరు వ్యవసాయ రంగంలో కూడా అనేక నూతన పోకడలను అవలంబించి మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది. అయితే కడుపు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి, చెవికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది. సరైన వ్యాయామం కానీ, ఆహారం కానీ, అలాగే బడలిక ఉన్నప్పుడు విశ్రాంతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దగ్గరి వారి నుంచి మీకు ఏదైనా కొంత ఆస్తి అందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు, లాభపడతారు దీనివలన. అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. గృహారంభానికి కానీ, అలాగే గృహప్రవేశానికి కానీ, వివాహానికి కానీ గృహాలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంటిని మెరుగుపరచుకోవడం కానీ లేదా రిపేర్లు కానీ ఈ సమయంలో చేయగలుగుతారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీని ద్వారా అవార్డులు, రివార్డులు, గుర్తింపులు అనేవి మీకు లభిస్తాయి. ఈ నెలలో మీరు ఆంజనేయ స్వామికి దండకాన్ని పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి తేనెని సమర్పించడం ద్వారా, అలాగే సింధూర పూజ ఆంజనేయ స్వామికి చేయించడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ పరిహారాలన్నీ పాటించి అన్ని విధాలుగా ఉద్యోగంలో కానీ, ఆరోగ్యంలో కానీ మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం అవకాశం ఉంది. కాబట్టి పిల్లలతో మీరు వెంబడి ఉండి వాళ్ళకి సరైనటువంటి సహకారము అందించండి. పిల్లల వివాహ ప్రయత్నం కోసం చూస్తున్న వారు సరైనటువంటి సంబంధాలతో ఈ నెలలో మీకు వివాహం కుదురుతుంది. ఇంట్లో శుభకార్యం నెలకొంటుంది. బంధుమిత్రుల్ని అలాగే సన్నిహితుల్ని కలుసుకోవడం
ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఖర్చు విషయము చేయి దాటిపోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పరీక్షల్లో విజయాలు, కొత్త అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలను పొందుతారు. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు, బాధ్యతల్ని స్వీకరిస్తారు. దీనివలన ఎక్కువ సమయం మీరు ఆఫీస్లో గడపాల్సి రావచ్చు. దీనివలన ఆరోగ్యము కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి వారంలో ఖర్చు, రెండో వారంలో కొంతవరకు బెటర్గా ఉండడం, 3-4 వారాల్లో రాబడి అనేది ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది. ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా పెద్దగా నష్టపోయేందుకు అవకాశం ఉంది. ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న వారు కానీ, దూర ప్రాంతాల కోసము తీర్థయాత్రలు వెళ్దామనుకుంటే కానీ, ఇలా మీరు ఏది చేద్దామన్నా కూడా కొంచెం ఒత్తిడి, అలాగే ప్రయాణం బలడుక అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా అవకాశాలన్నీ ఉన్నాయా లేదా చూసుకొని సరైనటువంటి విధానంలో ప్రయాణాన్ని మొదలుపెట్టండి. తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాల్లో కానీ అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఇబ్బంది పడతారు కాబట్టి తగు జాగ్రత్తతో మాత్రమే ముందుకెళ్ళండి. అలాగే ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు పొందుతారు. సృజనాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందుతారు. అలాగే మీరు వ్యవసాయ రంగంలో కూడా అనేక నూతన పోకడలను అవలంబించి మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది. అయితే కడుపు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి, చెవికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది. సరైన వ్యాయామం కానీ, ఆహారం కానీ, అలాగే బడలిక ఉన్నప్పుడు విశ్రాంతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దగ్గరి వారి నుంచి మీకు ఏదైనా కొంత ఆస్తి అందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు, లాభపడతారు దీనివలన. అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. గృహారంభానికి కానీ, అలాగే గృహప్రవేశానికి కానీ, వివాహానికి కానీ గృహాలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంటిని మెరుగుపరచుకోవడం కానీ, లేదా రిపేర్లు కానీ ఈ సమయంలో చేయగలుగుతారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీని ద్వారా అవార్డులు, రివార్డులు, గుర్తింపులు అనేవి మీకు లభిస్తాయి. ఈ నెలలో మీరు ఆంజనేయ స్వామికి దండకాన్ని పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి తేనెని సమర్పించడం ద్వారా, అలాగే సింధూర పూజ ఆంజనేయ స్వామికి చేయించడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ పరిహారాలన్నీ పాటించి అన్ని విధాలుగా ఉద్యోగంలో కానీ, ఆరోగ్యంలో కానీ మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.